నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని డోన్ టౌన్లో ఇప్పటి నుండే కాకుండా బ్రిటిష్ వారి కాలం నుండి కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసు, తర్వాత ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీసు కావచ్చు, కోర్టు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే చోట, అంటే ఎంపీడీఓ ఆఫీసు, ఇవన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీసు, మొత్తం సబ్ జైలు ఇక్కడ చూస్తే అన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి దాఖలాలు మనకు కనపడతా ఉన్నాయి. ప్రస్తుతం వచ్చేసి ఈ బిల్డింగ్ పాత బిల్డింగ్ అని చెప్పేసి డిమాలిష్ చేయడానికి రంగం సిద్ధం చేసినటువంటి ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక బిల్డింగ్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయాన్ని నిర్వర్తించడానికి దీని బ్యాక్ సైడ్ ఒక ప్రభుత్వ స్థలంలోనే నిర్మించడం జరిగింది. అయితే ఇప్పుడు కొంతమంది పెత్తందారుల వల్ల ఈ రిజిస్టర్ ఆఫీసు ఇక్కడ కొత్త బిల్డింగ్లేకి కాకుండా అక్కడ ప్రైవేట్ బిల్డింగ్లేకి మార్చారని చెప్పేసి వదంతులు వస్తూ ఉన్నాయి. తర్వాత వామపక్ష నేతలు కూడా దాన్ని అడ్డుకుంటామని చెప్తున్నారు. అసలు ఈ రిజిస్టర్ ఆఫీస్ అనేటువంటిది ఇంతకు మారుస్తారా లేదా అనేది అంటే మనం సమాచారం సేకరించడానికి మన దగ్గర సబ్ రిజిస్టర్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు సబ్ రిజిస్టర్ అనేది మామూలుగా ఎప్పటి నుండో పురాతనమైన బిల్డింగ్, దీన్ని డిమాలిష్ చేసి కొత్త దాంట్లో ఎక్కువాలంటున్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ కొత్త బిల్డింగ్ నిర్మించడం జరిగింది. తర్వాత ఇది ఒక ప్రైవేట్ వ్యక్తులు మళ్ళీ అక్కడ కోర్టు నుండి అదిదని చెప్పేసి పైరవేలు చేస్తున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. తర్వాత ఈ బిల్డింగ్ ఎక్కడికి మారుస్తారు అనేది మీకు తెలిసిన సమాచారం. మాకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. మా ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ స్టాఫ్స్ విజయవాడ నుంచి ఆఫీస్ షిఫ్ట్ చేయమని చెప్పేసి పాతది అంటే ఒక 5 సంవత్సరాల కిందట ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కొత్త బిల్డింగ్ కట్టి ఉన్నారు. ఆ బిల్డింగ్లో మార్చమని చెప్పి నాకు ఆర్డర్స్ వచ్చాయి. నేను దాన్ని ఫాలో అవుతున్నాను. ఆ బిల్డింగ్లో వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు. వాళ్ళకు లెటర్ కూడా రాశాను నేను. మీరు ఖాళీ చేస్తే మేము వచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు ఖాళీ చేస్తామని చెప్పారు. నాకు కొన్ని రోజులు టైం ఇవ్వమని చెప్పారు. ఇంకోటి అది ప్రైవేట్ వ్యక్తుల బిల్డింగ్ కదా, ఇది అది అక్కడ గవర్నమెంట్కు వాళ్ళు స్థలాన్ని డొనేషన్ గిఫ్ట్ ఇచ్చారు. బిల్డింగ్ కట్టుకోండి, మీరు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు బిల్డింగ్ కట్టుకోండి అని చెప్పి ఇచ్చారు. దానికి గవర్నమెంట్ నుంచి డబ్బు వచ్చింది. గవర్నమెంట్ డబ్బుతో ఆర్ఎండ్బి వాళ్ళు బిల్డింగ్ కట్టారు. అది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన బిల్డింగ్, ప్రైవేట్ వ్యక్తులది కాదు. తర్వాత ఇంకోటి సార్, ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసు, కోర్టు, సబ్ జైలు, తర్వాత పోలీస్ స్టేషన్, డిఎస్పీ బంగ్లా ఇవన్నీ ఉన్నాయి. ప్రజలకు భద్రత లేదని చెప్పేసి ఇక్కడ వామపక్ష పార్టీలు కావచ్చు, ప్రజలు కూడా అనుకుంటున్నారు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? మాకైతే సంబంధం లేదండి. వాళ్ళు చెప్పినట్టు చేయాలంటే మేము మా చేతిలో లేదు. గవర్నమెంట్ ఎలా చెప్తే అలా మేము నడుచుకోవాలి, పనిచేయాలి అంతవరకే. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మాకు ఆర్డర్స్ వచ్చేసినాయి కాబట్టి మేము అక్కడికి పోవాలనుకుంటున్నాము. ఒకవేళ ఎవరైనా కానీ మా గవర్నమెంట్ ఆఫీసర్స్, మా ఐజీ కానీ ఎవరైనా కానీ వద్దని చెప్తే మేము నిరపదలు చేస్తాము అంతవరకు. ఇప్పుడు మనం సబ్ రిజిస్టర్ గారు మాట్లాడిన మాటల్లో అంటే గవర్నమెంట్ అంటే వీరి యొక్క ఐజీ గారు అక్కడికి మార్చండి పాత బిల్డింగ్, అది కూడా అంటే వాళ్ళు స్థలం డొనేట్ చేసినారు, బిల్డింగ్ కట్టినారు. తర్వాత అక్కడికి మార్చమని మాకు లెటర్ కూడా వచ్చిందని చెప్తా ఉన్నారు. తర్వాత ఈ యొక్క గత వైసీపీ ప్రభుత్వంలో కట్టినటువంటి బిల్డింగులు కానీ లేదు, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రైవేట్గా డొనేషన్ చేసినటువంటి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో కట్టిన బిల్డింగ్లు కానీ రెండింటిని పరిశీలించే ప్రయత్నం ఒకసారి చేస్తాం. మనం ఇప్పుడు డోన్ సబ్ రిజిస్టర్ గారితో తీసుకున్న ప్రకారంగా ఐజీ నుండి ఆర్డర్స్ వచ్చినాయి. ఊరి బయట బిల్డింగులోకి మార్చమని చెప్పేసి, అంటే ఆ యొక్క ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో ఆ స్థలాన్ని డొనేట్ చేశాడని చెప్పేసి మనం విన్నాం. తర్వాత అది కడతా ఉండగానే మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ యొక్క బిల్డింగ్ కట్టినారు. అంటే ఇది ప్రభుత్వం పూర్తి అంటే స్థలము మొత్తము ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కట్టడం జరిగింది. కానీ ఇది ఎంత నిరుపయోగంగా పడిందంటే ఒకసారి మనం దీన్ని పరిశీలిస్తే మందుబాబుల బిల్డింగ్ మనం దీనిలో ఓన్లీ చిన్న పనులు అంటే చిన్న కరెంటు పని అంతా ఒక 5 లక్షలు 10 లక్షల లోపల మొత్తం అయ్యే పని. తర్వాత ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే ఆఫీసులు ఉన్నాయో ఈ ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో ఇది ఉంది. ఇక్కడ కాకుండా ఎక్కడికి ఊరి పెట్టి మాట్లాడాలి మనం టోటల్గా ఇప్పుడు దీని యొక్క ఎస్టిమేషన్ 99 లక్షలు అంటే ₹1 దీన్ని పెట్టి కట్టేయడం అంటే అప్పుడు ఇది దుర్వినియోగం కావాలా, ఏది దుర్వినియోగం కావాలి? తర్వాత మనం ఆ బిల్డింగ్ను కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ మార్పుపై మనకు సబ్ రిజిస్టరు ఉన్న వాస్తవాలను చెప్పడం జరిగింది. తర్వాత ఈ యొక్క సబ్ రిజిస్టర్ ఇక్కడ నుండి దూరం పోతే ఎలాంటి నష్టం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఇక్కడ సిపిఐ నేత మనతో పాటు ఉన్నారు.
చెప్పండి నా, ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసు ఇక్కడ నుండి మార్చి అంటే మామూలుగా గత ప్రభుత్వంలో ఇది కొత్త బిల్డింగ్ కట్టినారు, చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి, కానీ అక్కడికి తీసుకుపోవాలా ఊరు బయటికి అని చెప్పేసి ఒక వాదన. తర్వాత సబ్ రిజిస్టర్ అనడం కూడా మాకు లెటర్ వచ్చింది ఐజీ గారి నుండి అని చెప్పి చెప్తున్నారు. మీరు ఏ రకంగా దీన్ని చెప్తారు? డోన్ సంబంధించి పాత ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం పూర్తిగా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో, అసౌకర్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కొత్త బిల్డింగ్ అనేటువంటిది అనివార్యం. ఇది కట్టాల్సినటువంటి అవసరం ఉంది, అలాగే కట్టినారు. అది ప్రజలకు అనుకూలమైనటువంటి ప్రాంతంలో పెట్టకుండా పట్టణ శివారులో అది ఎవరు కూడా భద్రత లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి భవనంలోకి మార్చాలనేటువంటి ఆలోచన అనేటువంటిది సరైనది కాదనేటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు లక్షల రూపాయలతో చాలా అనుకూలమైనటువంటి ప్రదేశము డోన్ పట్టణంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో షాదిఖాన పక్కనటువంటి భవనాన్ని లక్షల ఖర్చుతో నిర్మించడం జరిగింది నూతనంగా. ఆ భవనం అయితే ప్రజలకందరికి కూడా చాలా అనుకూలంగా, సౌకర్యవంతంగా, భద్రతాపరంగా కూడా చాలా సెక్యూరిటీగా ఉంటుందనేటువంటిది మా యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన. మా పార్టీ కూడా దీనికి పూర్తిగా సంపూర్ణమైనటువంటి ప్రజలకి అనుకూలమైన ప్రాంతానికి మేము కూడా పూర్తి సహకారం, మేము కూడా మద్దతుగా ఈ యొక్క నిర్ణయానికి సంపూర్ణ మద్దతు సిపిఐ ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత ఒకవేళ విధి లేని పరిస్థితుల్లో మార్చుతాం అని చెప్పేస్తే మీ సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మీరు ఏమైనా ఉద్యమాలు చేస్తారా? ప్రజలకు సంబంధించి ప్రజల సౌకర్యం కోసం ప్రజలకు అనువైనటువంటి ప్రదేశంలో పెట్టకపోతే సిపిఐ తప్పనిసరిగా మూమెంట్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఉద్యమానికి కూడా సిద్ధమవుతామని తెలియజేస్తాం. ఎన్కే రామ్మోహన్, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డోన్ పట్టణ సహాయ కార్యదర్శి. సిపిఐ వారి యొక్క అభిప్రాయం. తర్వాత ఈ యొక్క ఆఫీసుల సముదాయంలో ఉన్నటువంటి దీన్ని ఉపయోగించకుండా భద్రత లేనటువంటి చోటికి మార్చితే మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా మేము భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తా ఉంటున్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ నేత మనతో పాటు ఉన్నారు, వారు ఏమంటారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. అన్న, ఇప్పుడు ఈ యొక్క రిజిస్టర్ ఆఫీస్ మార్చాలనేటువంటి ఆలోచన, తర్వాత మేము రిజిస్టర్ని కలిస్తే కూడా మాకు లెటర్ వచ్చింది ఐజీ గారు అంటున్నారు. తర్వాత ఇది మార్చేటది మార్చకపోతే ఈరోజు రిజిస్టర్ ఆఫీస్ అనేది ప్రజలకు ముడివన్న ఆఫీస్ ఇది. ఎందుకంటే లావాదేవీలు జరిగేది ఇక్కడే కాబట్టి ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల కోసం పరిపాలించే ప్రభుత్వాలు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అనుకూలమైన చోటు అంటే షాదీఖాన పక్కనే ఉంది. ఇక్కడ బస్టాండ్ దగ్గరే అవుతుంది. తర్వాత ఇక్కడ గురుకుల పాఠశాల కూడా ఉంది, హాస్టల్ ఉంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, రావడానికి ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పెట్టడమే కరెక్టు. అందులో ప్రభుత్వానికి కూడా నష్టం లేదు. ఇక్కడ ఆల్రెడీగా కట్టించినారు, గతంలో కూడా ఓపెన్ కూడా చేసినారు. కాబట్టి మరి ఇప్పుడు కొంతమంది స్వార్థపరులు కావచ్చు, లేదనుకుంటే కన్నా రియల్ ఎస్టేట్ ఇంకోటి బాగుంటుందనో ఇంకో రకంగా వ్యాపారం చేసుకోవడానికో మరి ఎక్కడో ఊడబయట తీసుకుపోతే అక్కడ వంక ప్రాంతము, అక్కడ ఎవరన్నా లేడీస్ కూడా వస్తారు. కొంతమంది రిజిస్టర్లు చేయించుకోవడానికి అందరూ మొగోళ్ళే ఉండారు కాబట్టి కొంతమంది లేడీస్ కూడా పోతారు. అక్కడ లక్షల టర్న్ ఓవర్ ఉంటుంది, డబ్బుతో ముడిపడి ఉండేది కాబట్టి మనకు ఖచ్చితంగా అక్కడ తీసుకుపోకుండా ఇక్కడే చేయాలా. మరి ఇట్లాంటివి కూడా ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోవాలా. మరి ఈరోజు స్థానికంగా ఉన్న కోట్ల విజయ సూర్యప్రకాష్ రెడ్డి కూడా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలా. దృష్టి పెట్టి ఖచ్చితంగా రిజిస్టర్ ఆఫీసు ఇక్కడే ఉంటే ప్రజలు కూడా పనికొస్తుంది, ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. రేపొద్దున పరిపాలన కూడా ప్రజల కోసము అనుకూలమైన వాతావరణం తీసుకొచ్చినాడు సూర్యప్రకాష్ రెడ్డి అని మరి ఆయనకు కూడా పేరు ఉంటుంది. కాబట్టి డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు జయసూర్యప్రకాష్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఇక్కడ పెట్టడానికే ప్రయత్నం చేయాలా. లేని పక్షంలో ప్రజల నుండి వ్యతిరేకత కూడా రావాల్సి వస్తుంది. కాబట్టి మరి దాన్ని ఎమ్మెల్యే గారు కూడా గుర్తించాలా. దీంట్లో మరి ప్రభుత్వ కార్యాలయము సబ్ రిజిస్టర్ ఆఫీసు పెట్టి మరి ఈరోజు మళ్ళీ ఎక్కడో ఊరబేట పెట్టాలా. అక్కడ కొంతమంది ఏదన్నా వ్యాపారం చేసుకోవచ్చు, లేదనుకుంటే రకరకాలుగా బిజినెస్ కోసము దీన్ని మారుస్తున్నారని చెప్పేసి నేనైతే అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల నుండి కూడా డోన్ పట్టణంలోని అన్ని ఆఫీసుల దగ్గర ఉన్నాయి. రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, కోర్టు కావచ్చు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, లేకుంటే ఎండి ఆఫీస్ కావచ్చు, అన్నీ కూడా ఒకటే చోట ఉన్నాయి. మరి దీన్ని ఒకదాన్ని తీసిపోయి అక్కడ పెట్టడం అనేది ప్రజలకు చాలా ఇబ్బందికరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా వ్యతిరేకత వస్తుంది. దీంట్లో ఖచ్చితంగా ఇక్కడ పెట్టాలా. లేని పక్షంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రజల కోసము అనుకూలం కోసము ఖచ్చితంగా పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా ప్రజా వ్యతిరేకత కూడా ప్రభుత్వాలు వస్తుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఇక్కడే పెట్టాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి
జాతీయ నాయకులు గుండాలి ఇస్ప్రాయిమాది. సిపిఐ పార్టీ నాయకులు తర్వాత ఎంఆర్పిఎస్ నాయకులు కూడా ప్రభుత్వం మీద ఈ యొక్క కార్యాలయాన్ని, ఈ ఆఫీసుల సముదాయం ఉన్నటువంటి ఈ ప్రాంతం నుండి బయటి ప్రాంతానికి తరలిస్తే స్త్రీలకు కానీ ఎవరెవరు వస్తారు, స్త్రీలు వస్తారు, వాళ్ళకు భద్రత ఉండదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఆఫీసులో ఉండే సముదాయం అంటే ప్రధానంగా ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎంపీఓ ఆఫీస్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇక్కడే సబ్ డివిజనల్ ఆఫీస్ అంటే డిఎస్పీ గారి ఆఫీస్ కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి లక్షల టర్న్ ఓవర్ అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. ఒకవేళ ఉండకపోతే ఎంఆర్పిఎస్ తరఫున మేము ఉద్యమం చేస్తాం. ఈ ఒకవేళ అదే దానికి కొంతమంది స్వార్థంగా పూనుకుంటే ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వాలు చూడక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ రిజిస్టర్ ఆఫీస్ విషయంలో సిపిఐ పార్టీ తర్వాత ఎంఆర్పిఎస్ నుండి మనం వాయిస్ తీసుకున్నాం. తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మేము దీనికి అండగా, ప్రజలకు అండగా ఉద్యమాలు చేస్తామని చెప్తున్నారు. అదే మాదిరిగా మన దగ్గర సిపిఎం పార్టీ నేత ఉన్నారు. తర్వాత వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ యొక్క ఆఫీసుల సముదాయంలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ని ఊరు బయటికి తీసుకుపోయే ప్రయత్నము కొంతమంది స్వార్థ ప్రయోజనం కోసం తీసుకుపోతున్నారని చెప్పేసి మామూలుగా బలంగా వినపడుతున్నాయి. తర్వాత రిజిస్టర్ని అడిగినప్పుడు మాకు లెటర్ కూడా వచ్చింది ఐజీ గారితో అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత దీన్ని మీరు ఏ రకంగా దీన్ని చూస్తారంటారు? ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను. రాజకీయాలు, ఎన్నికల ముందు రాజకీయాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రాజకీయాల ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయాల అతీతంగా పాలించినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి జయసూర్యప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ డోన్ పట్టణంలో నూతనంగా గత ప్రభుత్వంలో నిర్వహించినటువంటి లక్షల రూపాయలు వేచించి నిర్వహించినటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఇక్కడే ఉంచే విధంగా చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడే ఈ సబ్ రిజిస్టర్ కార్యకలాపాలన్నీ కూడా ఆర్థికంగా ముడిపడినటువంటివి. రైతులు, అనేక మంది పేద ప్రజలందరూ కూడా వారి యొక్క ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాలను డోన్ పట్టణానికి దాదాపుగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూర ప్రాంతానికి తరలించడం చాలా దుర్మార్గమైన విషయం. అక్కడ ఉన్నటువంటి స్థలంలో అధికార పార్టీకి చెందినటువంటి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చెందినటువంటి కొన్ని నిర్మించుకున్నటువంటి కొన్ని రూములు ఉన్నాయి. దానికి బాడిగలు పెట్టుకొని సంపాదించుకొని ఆర్థికంగా బలపడడానికి మాత్రమే ఇక్కడ రిజిస్టర్ కార్యాలయాన్ని అక్కడ తరలించాలనేటువంటి దురుద్దేశం ఆలోచన చేస్తూ ఉన్నారు. వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రజలకి అనుకూలమైనటువంటిది, ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి, ప్రజలకు రక్షణ భద్రత కల్పించేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి షాదీఖానా పక్కన పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడనే సబ్ రిజిస్టర్ నూతన కార్యాలయాన్ని నిర్మించాలి. లేకోకుండా వారి యొక్క ఆర్థిక లావాదేవీలను పెంచుకోవడానికి, ప్రజలను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయ తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే సిపిఎం పార్టీగా కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఉద్యమ కార్యాచరణ కూడా నిర్వహిస్తాం. ఆ విధంగా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి అక్కడ వచ్చినటువంటి ఆర్డర్ని కూడా ఉపసంహరించుకొని ఆ విధంగా ఇక్కడే కార్యాలయాన్ని నిర్మించాలి. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ నిర్మించినారు కదా, దీన్ని ఏదైనా కానీ ప్రజాధనమే కదా, ఇది ప్రజాధనంతో నిర్మించినటువంటి కార్యాలయం. దాదాపుగా ఈ కార్యాలయంలో పని కూడా పూర్తి అయింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఇప్పుడు అధికార పార్టీలో చేరాడు కాబట్టి ఈ పనిని కూడా నత్తనడక నడిపిస్తే కనుక ఈ ఆర్డర్ని కూడా చేసి ఊరి బయటకు తరలించేటువంటి నిర్ణయాన్ని తీసుకుపోవాలనేటువంటి దురుద్దేశం ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపుగా ఒక 10-15 రోజుల్లో పని కూడా పూర్తవుతుంది. అది కాకుండా 3 నెలలు 4 నెలలు టైం అడగడం కూడా, కాంట్రాక్టర్ అడగడం కూడా చాలా దుర్మార్గమైన విషయం. వీటన్నిటిపైన కూడా పెద్దలు ఎమ్మెల్యే గారు స్పందించాలి. ఎందుకంటే ప్రజలకి సేవ చేస్తాం, మచ్చలేని నాయకుడు, మా కుటుంబం మచ్చలేని కుటుంబం అని చెప్తున్నటువంటి కోట్ల కుటుంబం ఇప్పటికైనా కూడా చొరవ తీసుకొని ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా, ప్రజలకి భద్రత ఉండే విధంగా షాదీఖానా పక్కన, పోలీస్ స్టేషన్ పక్కన నూతనంగా నిర్వహించిన కార్యాలయంలోనే సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్వహించాలి. ఇప్పుడు సబ్ రిజిస్టర్ పెట్టాల్సిన స్థానంలో ఇప్పుడే దాదాపుగా అనేక మంది స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవి అక్కడనే నిర్వహించే విధంగా చొరవ తీసుకోవాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాను. నా పేరు నక్కి శ్రీకాంత్, సిపిఎం పట్టణ కార్యదర్శి, డోన్. ఈ యొక్క ప్రజా సంఘాలైనటువంటి ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీలు అయితేనేమి, ప్రజా సంఘమైనటువంటి ఎంఆర్పిఎస్ అయితేనేమి, ఖచ్చితంగా ఇది ప్రజల సౌకర్యం కోసము ఈ యొక్క ఆఫీసుల సముదాయంలోనే ఉంటేనే ఇక్కడ ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. లేదంటే వేరే ప్రాంతం కొంతమంది స్వార్థపరుల కోసము ఊరు బయటికి తీసుకొని పోయి వాళ్ళ కాంప్లెక్స్ల రెంట్ల కోసమో లేదు రియల్ ఎస్టేట్ కోసమో అని చెప్పేసి ఈ రకంగా స్వార్థం కోసం తీసుకోకపోతే మేము భారత కమ్యూనిస్టు పార్టీ కానీ
భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కానీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం కానీ, అదే మాదిరిగా ఎంఆర్పిఎస్ కానీ మేము పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడతామని చెప్పేసి చెప్తా ఉన్నాను. ప్రధానంగా వివిధ ప్రజా సంఘాలు కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలు కానీ వారి మాటల్లో మనం విన్నాం. ఏంది ప్రధానంగా అంటే అక్కడ ఆఫీసుల యొక్క సముదాయం మొత్తం లోపలనే ఉంది. రిజిస్టర్ ఆఫీసు ఇది వచ్చేసి దాదాపు ఇక్కడ బైపాస్ సమీపంలో ఉంటుంది. ఇది అంటే ఓపెన్ కాకుండా దీంట్లో ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఇది వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్గా ఉన్నటువంటి ఆ క్రమంలో స్థలము ఇచ్చినాము కాబట్టి అంటే కొంతమంది యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం చుట్టుపక్కల ఉన్న కాంప్లెక్స్ల యొక్క రెంట్ల కోసం ఈ విధంగా ఈ రిజిస్టర్ ఆఫీస్ని మారుస్తూ ఉన్నారు. తర్వాత ప్రతిరోజు కొన్ని లక్షల రూపాయల నగదు బదిలీ జరుగుతూ ఉంటుంది. రిజిస్ట్రేషన్ల కోసం రైతులు వస్తారు, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వస్తారు, లేకుంటే స్థలాలను కొనుగోళ్ళు ఇవన్నీ కూడా అక్కడ భద్రత ఎందుకు ఉంటుంది? ప్రధానంగా డిఎస్పీ ఆఫీస్ అక్కడే ఉంటుంది, ఎస్ఐ గారు అక్కడ ఉంటారు, లేకుంటే సిఐ గారు ఆఫీస్ అక్కడే ఉంటుంది, తర్వాత కోర్టు సముదాయాలు అక్కడనే ఉంటాయి, తర్వాత ఆర్డీఓ ఆఫీస్ అక్కడ ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడే ఉంటుంది, ఎండిఓ ఆఫీస్ అక్కడ ఉంటుంది. మొత్తం కూడా ఆఫీసుల యొక్క సముదాయం మొత్తం అక్కడే ఉన్నప్పుడు ఇది ఒక వాంటెడ్గా చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పేసి వివిధ ప్రజా సంఘాల నాయకులు, అదే రకంగా డోన్ ప్రజలు కూడా అంటున్నారు. అంతేకాకుండా దీనిపైన ఐజీతో అంటే రిజిస్ట్రార్ ఐజీ పైన కూడా తీవ్రమైన ఒత్తిడి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రితో ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా గతంలో చూస్తే మనము ఇప్పుడు దీనికి సమాధానం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. అది ఎట్లా అంటే ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఏం చేస్తున్నట్లు. అంతేకాకుండా గతంలో మనం చరిత్రని ఒకసారి చూసినట్లయితే ఇదే నంద్యాల జిల్లాలో అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డి వారి సతీమణి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ యొక్క బస్టాండ్ని ఊర్లో ఉన్న బస్టాండ్ని ఊరి బయటికి తీసుకోపోవడం వల్ల ప్రజలు బుద్ధి చెప్పి భూమా నాగిరెడ్డిని వడగొట్టినారు. కాబట్టి ఈ యొక్క పరిస్థితులు కూడా మళ్ళీ ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా ఈ వ్యతిరేక పవనాలు వీస్తాయి. ఇట్లా అయ్యింది ఆఫీసులు మారిస్తే. కాబట్టి మాకు భద్రత ఎక్కడుంది? ఖచ్చితంగా రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడే ఉండాలి, ఆఫీసుల సముదాయంలోనే ఉండాలి. రాజకీయాల ఒత్తిళ్ళకి తలొగ్గకుండా ఎవరో కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ బిల్డింగ్ల బాడిగల కోసం ఇక్కడ చేస్తున్నటువంటి ఒక కుట్ర అని చెప్పేసి స్థలం ఒకవేళ ఇచ్చింటే దాతలు ఇచ్చింటే బిల్డింగ్ అయితే గవర్నమెంట్దే కదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. తర్వాత దీన్ని లేటెస్ట్గా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే గతంలో వైఎస్ఆర్సీపీలో కట్టినటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసు ఆ ఆఫీస్ని ఆర్డీఓ ఆఫీస్ చేయాలని. ఆర్డీఓ ఆఫీస్ అనేటువంటిది మామూలుగా ఊరు బయట ఉన్నా కూడా దానికి నో ప్రాబ్లం. ఇది ఒక డబ్బుతో కూడుకున్నటువంటి పని. సబ్ రిజిస్టర్ అనేటువంటిది రిజిస్టర్ ఆఫీస్ అనేటువంటిది డబ్బుతో కూడుకునే పని. అంటే ఈ అనేక లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ తడుతుంది. కాబట్టి ఆర్డీఓ ఆఫీస్ ఈ యొక్క ఆఫీస్ని అక్కడి రిజిస్టర్ ఆఫీస్ని ఇక్కడికి మార్చి ఇక్కడ నిలువు ఒక చెట్టు కూడా లేనటువంటి దాఖలాలు తర్వాత ఇక్కడికి మార్చి ఆ యొక్క గతంలో కట్టినటువంటి ఏదైతే రిజిస్టర్ ఆఫీస్కి కట్టినారో ఆ బిల్డింగ్ని ఆర్డీఓ ఆఫీస్గా మార్చాలని చెప్పేసి కలెక్టర్ గారి పైన కూడా తీవ్రమైన ఒత్తిడి అధికార పార్టీ నేతలు చేస్తున్నట్లు, దానిలో ఒక మంత్రి నంద్యాల జిల్లాకు చెందినటువంటి ఒక మంత్రి తర్వాత ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక బడా నేత కూడా దీనిలో పావులు కలుపుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా ఈ రిజిస్టర్ ఆఫీసు ఊరి బయటికి మారుస్తారా లేదా అదే ఇంతకుముందు గతంలో కట్టినటువంటి కొత్త ఆఫీసులు వచ్చేసి చిన్న చిన్న మైనర్ రిపేర్స్ మాత్రమే ఉన్నాయి, అక్కడే పెడతారా అనేది వేచి చూడవలసినటువంటి అంశం. చూస్తూనే ఉండండి PM9 న్యూస్. ఈశ్వరెడ్డి.